గోళీలాట మార్బల్స్. ఈ ఆటలో ఒక గోళీతో ఇంకో గోళీని గురిచూసి కొట్టడమనేది అద్భుతమైన హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, కంటికి చేతికి మధ్య సమన్వయం, ఏకాగ్రత. ఫోకస్ లేనిదే గోళీని కొట్టలేము. ఎంత దూరం, ఏ కోణంలో, యాంగిల్, ఎంత ఫోర్స్తో కొట్టాలో అంచనా వేయడం ద్వారా పిల్లలు తెలియకుండానే భౌతిక శాస్త్ర, ఫిజిక్స్ సూత్రాలను ప్రాక్టికల్గా నేర్చుకునేవారు. ఇవి ఫైన్ మోటార్ స్కిల్స్ను బాగా అభివృద్ధి చేస్తాయి. కర్రబిళ్ళ. గాలిలోకి వేగంగా లేచిన చిన్న బిళ్లను కర్రతో కొట్టాలంటే దృష్టి చాలా పదునుగా ఉండాలి. ఇది కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా టైమింగ్ మరియు రిఫ్లెక్సెస్ను పెంచుతుంది. అలాగే కొట్టిన తరువాత ఆ దూరాన్ని కర్రలతో కొలవడం వల్ల లెక్కలు, అంచనా వేసే నైపుణ్యం, స్పేషియల్ అవేర్నెస్ పెరుగుతాయి. ఒక వస్తువును ట్రాక్ చేసే కంటి కండరాలకు ఇది అద్భుతమైన వ్యాయామం. తొక్కుడుబిళ్ళ, హాప్స్కాచ్. ఒంటికాలిపై గీతలు తొక్కకుండా గెంతడం అంటే బ్యాలెన్స్ మరియు బాడీ కంట్రోల్ ఎంతో అవసరం. ఇది కాళ్ల కండరాలను బలోపేతం చేస్తుంది. శారీరక దృఢత్వానికి, చురుకుతనానికి ఇది చాలా మంచి వర్కౌట్. ఎముకల ఎదుగుదలకు ఇలాంటి జంపింగ్ యాక్టివిటీస్ చాలా ముఖ్యం. కోతి కొమ్మచ్చి, ట్రీ క్లైంబింగ్. చెట్లు ఎక్కడం, కొమ్మల మీద నుండి దూకడమనేది ఒక కంప్లీట్ ఫుల్ బాడీ వ్యాయామం. దీనివల్ల కండరాలు బలపడతాయి, దేహంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఎత్తులంటే ఉండే భయం పోయి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఎలా పట్టుకోవాలి, ఎక్కడ కాలు వెయ్యాలి అని వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. దాగుడు మూతలు, హైడ్ అండ్ సీక్. ఈ ఆట పిల్లల్లో పరిశీలనా శక్తిని, అబ్జర్వేషనల్ స్కిల్స్, ఓర్పును పెంచుతుంది. దాక్కున్నప్పుడు శ్వాసను కంట్రోల్ చేసుకోవడం, చిన్న చిన్న శబ్దాలను సైతం పసిగట్టేలా వినికిడి శక్తిని, ఆడిటరీ సెన్సెస్ వృద్ధి చేసుకోవడం ఈ ఆటలో భాగం. బొంగరాలు, స్పిన్నింగ్ టాప్స్. బొంగరానికి తాడు చుట్టి దాన్ని నేలమీదకి విసిరి తిప్పాలంటే చేతి మణికట్టుకు, రిస్ట్, మంచి ఫ్లెక్సిబిలిటీ, బలం ఉండాలి. ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే సైన్స్ సూత్రం మీద పనిచేస్తుంది. ఈ ఆటలన్నీ ఒక రకంగా పిల్లల ఎదుగుదలకు ప్రకృతి ఇచ్చిన వ్యాయామశాలలు. ఇప్పటి తరానికి ఈ ఆటల గొప్పదనం తెలియకపోవడం కాస్త బాధాకరం. ఈ 90ల నాటి పల్లెటూరి వాతావరణం, ఆనాటి పల్లెటూరి ఆటలు